ఈ స్టోరీ చూసాక పెద్ద ప్లానే అంటారు. సీఎంగా ఛార్జ్ తీసుకున్న నెక్స్ట్ డేనే ఓవైసీని పక్కన కూర్చోబెట్టుకున్నారు. ప్రొటెం స్పీకర్ ని చేశారు. పాత బస్తీ మీదుగా మెట్రో అలైన్మెంట్ మార్చేశారు. మూసీ అభివృద్ధి కోసం లండన్ లో రేవంత్ ఓవైసీ డిస్కస్ చేసుకున్నారు. మరి నెక్స్ట్ ఏంటి? బీఆర్ఎస్ తో వేలు విడిచి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో వెళ్లడమేనా? ఈ స్టోరీ ఎటు వెళ్లబోతోంది? కాంగ్రెస్ ఎంఐఎం ఫ్రెండ్షిప్, థేమ్స్ సాక్షిగా బలపడిన బంధం, టార్గెట్ మూసి, పొలిటికల్లీ అంతకు మించి ఎంపీ ఎన్నికల్లో కలిసి నడుస్తారా? ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ముందున్న భారీ లక్ష్యం లోక్సభ ఎన్నికలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సోనియాకు గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ నిర్దేశించుకున్న స్థానాలు గెలిచి రాహుల్ గాంధీకి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. పైగా ముఖ్యమంత్రిగా, పీసీసీ చీఫ్ గా ఉన్నందున రేవంత్ రెడ్డిపై ఆ బాధ్యత కూడా పెరిగింది. తెలంగాణలో ఈసారి జరిగే లోక్సభ ఎన్నికలు ఖచ్చితంగా రెండు జాతీయ పార్టీల మధ్య ఉంటుంది. బీజేపీ గాని, కాంగ్రెస్ గాని దాదాపుగా ద్విముఖ పోరు ఉండేలాగే ప్రయత్నిస్తాయి. సో తెలంగాణలో జరిగే ఏ ఎన్నికల్లోనైనా సరే ముస్లిం ఓట్లు ప్రధానం. లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ మధ్య ఫోకస్ అయితే మాత్రం మైనార్టీలు బీజేపీకి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ఓట్లు ఖచ్చితంగా బీఆర్ఎస్ కు వెళ్లే అవకాశాలే ఎక్కువ. దీంతో బీఆర్ఎస్ నుంచి ఎంఐఎంను తమ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నెక్స్ట్ డే నుంచే అదే పనిలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రేటర్ హైదరాబాద్ పైనే తొలి సమీక్ష పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశానికి ఎంఐఎం ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ను తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. అసెంబ్లీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నా వారందరినీ కాదని ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ మెట్రో రైల్పై సమీక్షిస్తూ అలైన్మెంట్ మార్చారు. రాయదుర్గంకు ఎక్స్టెన్షన్ గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లాల్సిన మెట్రో లైన్ను పాత బస్తీ మీదుగా మార్చారు. ఇప్పుడు మూసీ రివర్ డెవలప్మెంట్ పై స్పెషల్ గా ఫోకస్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా ఎమ్మెల్యే అక్బరుద్దీన్, రేవంత్ రెడ్డి లండన్లో కలుసుకున్నారు. ఈ ఇద్దరు లండన్లో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దావోస్ పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి అట్నుంచటే లండన్ వెళ్లారు. అక్కడ హలో లండన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. ఈ కార్యక్రమంలోనే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కూడా పాల్గొన్నారు. ఇక్కడ అక్బరుద్దీన్తో సమావేశం అవడానికి కారణం మూసీ నది. మూసీని థేమ్స్ లా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా లండన్లో సమావేశమయ్యారు. థేమ్స్ నది పొడవునా అభివృద్ధి ఎలా జరిగిందన్న అంశంపై రేవంత్ రెడ్డి స్వయంగా పర్యటించి అధ్యయనం చేస్తున్నారు. అక్బరుద్దీన్తో కలిసి లండన్ అర్బన్ లేఅవుట్ అభివృద్ధిపై రియల్ స్టడీ కోసం లండన్ షార్ట్ వ్యూను సందర్శించారు. థేమ్స్ నదిలాగే మూసీని అభివృద్ధి చేసి హైదరాబాద్ ఓల్డ్ సిటీని కూడా డెవలప్ చేయడంపై అధ్యయనం చేస్తున్నారు. సో ఈ చర్యలన్నీ చెప్తున్నదొకటి, ఎంఐఎంను మచ్చిక చేసుకోవడం. పైగా అంత టైం కూడా లేదు. ఎంఐఎం ఎలాగూ లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ దాటి వెళ్లదు. అలాంటప్పుడు మైనార్టీ ఓట్లు బీఆర్ఎస్ కు మాత్రం ఎందుకు వెళ్లాలనేది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన. లండన్లో ఇద్దరూ కలిసి తిరుగుతున్నా సరే ఇప్పటికీ బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య గట్టి ఫ్రెండ్షిప్ ఉంది. మొన్నటెన్నికల్లో పతంగి పోటీ చేసే దగ్గర తమకు ఓట్లేసి, తాము పోటీ చేయని దగ్గర కారు గుర్తుకు ఓటు వేయండని ఎంఐఎం డైరెక్ట్ గా చెప్పింది. బీఆర్ఎస్ ను గెలిపించాలని బహిరంగంగా ప్రచారం చేసింది కూడా. సో ఆ రెండు పార్టీల మధ్య ఉన్న బంధాన్ని విడదీయాలనుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అటు ఎంఐఎం స్టాండ్ కూడా చాలా క్లియర్. రాజకీయాల కన్నా కూడా పాత బస్తీకి ఎవరు న్యాయం చేస్తారో, ఎవరు అభివృద్ధి చేస్తారో వారి పక్షానే నిలుస్తారు. ఎంఐఎంకు కావాల్సింది పార్టీలు, పాలిటిక్స్ కాదు. పాత బస్తీకి ఎంత మేలు జరుగుతుందన్న దాన్ని బట్టే అడుగులుంటాయి. సో అధికారంలో ఏ పార్టీ ఉంటే వారికే అనుకూలంగా ఉంటుంది. पिछले कई दिनों से आप ओल्ड सिटी के कई इलाकों में रहे, प्रजा कार्यक्रम जो था उसमें लगातार आप भी हिस्सा लेते रहे। कैसा है सर इस तरह का माहौल और पूरे तेलंगाना के अंदर? हमेशा हमारी पार्टी गवर्नमेंट के जितने स्कीम्स होते हैं उसकी अमलावरी के लिए उसका फ़ायदा गरीब आवाम को, वहाँ की आवाम को मिले, ये हमारी हमेशा से कोशिश रही। अब ये नई हुकूमत आई है, उन्होंने ये नया स्कीम निकाली है, तो हमारे पार्टी के तमाम अरकान जहाँ जहाँ हैदराबाद पार्लियामेंट हो, सिकंदराबाद पार्लियामेंट हो या डिस्ट्रिक्ट्स में जहाँ काउंटर्स बनाए गए, हेल्प डेस्क एमआईएम के मेंबर्स बैठे रहे, वहाँ पर
आवाम का मदद किए और कई हज़ारों लाखों एप्लीकेशंस डालने में आवाम की रहबरी करे, उनकी मदद किए। हमारी कोशिश यही है कि गवर्नमेंट की स्कीम है उसका फ़ायदा मिलना चाहिए आवाम को, और वही हम कोशिश करेंगे। और हम उम्मीद करते हैं कि जो ये सब एप्लीकेशंस दिए गए हैं हुकूमत उसको मंजूर करेगी और जो वादे किए गए वो आवाम को मिलेंगे। గతంలో కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎంకున్న రిలేషన్ చాలా గట్టిది. కానీ కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో రెండు పార్టీల మధ్య బీటలు వారాయి. కిరణ్ కుమార్ రెడ్డి ఎంఐఎం నేతలను, మరీ ముఖ్యంగా అక్బరుద్దీన్ను జైల్లో పెట్టించారన్న కోపం ఉంది. ఈ కోపం ఎంతవరకు వెళ్లిందంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను ఓడించాలి అన్నంత కసి ఎంఐఎంలో పెరిగింది. కానీ ఆ ప్రయత్నంలో కాంగ్రెస్ కు నష్టం చేకూర్చడం పోయి బీజేపీకి మేలు జరుగుతూ వచ్చింది. ఎంఐఎం పోటీ చేసిన దగ్గర కాంగ్రెస్ లేదా దాని మిత్రపక్షం ఓట్లన్నీ చీలి అల్టిమేట్ గా బీజేపీకి లాభం జరిగింది. దీంతో ఎంఐఎం బీజేపీకే మేలు చేస్తోందన్న పేరొచ్చింది. ఇది మైనార్టీ వర్గాల్లో రాంగ్ సిగ్నల్స్ పంపింది. దీనికి తోడు తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య గట్టి స్నేహం ఉందన్న టాక్ చాలా బలంగా వినిపించింది. ఇది ఎలాగో ఎంఐఎంకు నెగిటివ్ అయింది. దీంతో మళ్లీ మైనార్టీ వర్గాల్లో గట్టి పట్టు సాధించాలంటే ఎంఐఎం కూడా కాంగ్రెస్ పక్షాన నిలవాల్సిన పరిస్థితి వచ్చింది. దేశవ్యాప్తంగా బీజేపీ బలపడుతూ వస్తోందే తప్ప ఆ పార్టీ బలం తగ్గడలేదు. మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే పెద్ద ఉదాహరణ. అసలు ఎంఐఎం లక్ష్యమే బీజేపీని దెబ్బతీయడం. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీని దెబ్బతీయాలంటే కాంగ్రెస్ వైపే ఉండాలి అన్నది ఎంఐఎంకు కొందరు రాజకీయ పరిశీలకులు ఇస్తోన్న సలహా. తెలంగాణలో కూడా ఆ దిశగా పావులు కదులుతున్నాయి. ఎంఐఎంకు కాంగ్రెస్ దగ్గరయ్యేలా వ్యవహరిస్తోంది. మూసీ రివర్ ఫ్రంట్, మెట్రో వంటి అభివృద్ధి ప్రణాళికలతో ఎంఐఎంను కలుపుకొని వెళ్లాలి అనుకుంటోంది కాంగ్రెస్. 10 ఏళ్ల క్రితం ఎంఐఎంతో ఉన్న ఫ్రెండ్షిప్ ను మళ్లీ నిలబెట్టుకోవాలనుకుంటోంది. ఇక్కడ గనక కాంగ్రెస్ పార్టీతో మంచి స్నేహం ఏర్పడితే అది దేశవ్యాప్తంగానూ రిఫ్లెక్ట్ అవుతుంది. కాంగ్రెస్ కు కావాల్సింది కూడా ఇదే. పైగా జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ఎంఐఎంతో స్నేహం చాలా అవసరం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాలేదు. ఓట్ షేర్ పెరిగినప్పటికీ అవి సీట్లుగా కన్వర్ట్ అవ్వలేదు. ఏ పార్టీకైనా సరే గ్రేటర్ హైదరాబాద్ లో బలపడ్డం రాజకీయంగా చాలా ముఖ్యం. జీహెచ్ఎంసీలో కనీసం 50 స్థానాలు ఎంఐఎం గుప్పిట్లోనే ఉంటాయి. దీంతో ఎంఐఎంతో స్నేహం కాంగ్రెస్ పార్టీకి అవసరం. ఇప్పుడు గనక ఎంఐఎంతో స్నేహం చేసి మైనార్టీ ఓటర్లను కాంగ్రెస్ వైపు తిప్పుకోగలిగితే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటచ్చన్నది సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంటు స్థానాల్లో బీజేపీ బలంగా కనిపిస్తోంది. అక్కడ ముస్లిం ఓటర్లే నిర్ణయాత్మక శక్తి. సో బీఆర్ఎస్ కూడా పోటీ చేసి మైనార్టీలు బీఆర్ఎస్ కే ఓట్లేస్తే ఓట్లు చీలి అంతిమంగా మళ్లీ బీజేపీకే లాభం జరుగుతుంది. అందుకే ఈసారి తమకు మద్దతివ్వాలని కోరుతోంది. ఎంఐఎంతో స్నేహం అన్ని రకాలుగా పనికొస్తుందన్నది సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్. మరి ఈ ఫ్రెండ్షిప్ మూసీని దాటి గంగా, యమున వరకు చేరుతుందో లేదో చూడాలి.